రాయకల్పట్నం గుడేటి రెడ్డి సంఘంలో పడిగెల నరసింహ, బీఆర్ఎస్ నాయకులు కొత్తపల్లి అరవింద్, బీజేపీ నాయకులు వారి అనుచరులు 40 మంది కాంగ్రెస్ పార్టీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి ఆహ్వానించారు. టీపీసీసీ సెక్రటరీ బండ శంకర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను కార్యకర్తలకు, ప్రజలకు, నాయకులకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు సమానంగా ప్రజలకు అందుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు, నాయకులు అండగా ఉండాలని కోరారు. జగిత్యాల జిల్లా కేంద్రం విద్యా వైద్యానికి హబ్బుగా మారిందని, 235 కోట్లతో నూతన ఆసుపత్రి నిర్మాణంలో ఉందని ఆయన గుర్తు చేశారు. చెప్పండి బాబు, చెప్పండి. అదేవిధంగా కొత్తపల్లి అరవింద్, కొత్తపల్లి చెప్పండి కూడా అందరు బాబు. బాలపల్లి లక్ష్మణసయ్య రాసింది మన దగ్గర, ఫోన్ నెంబర్ ఉన్నాయి, అందరు రండి. సార్ దీన్ని సెకండ్ సార్ సెకండ్ సెకండ్ సార్ తొందర అందరూ బాబు పేరు పేరునా పేర్లు వేసిన పేరు కాబట్టి అక్షయ్ నవీన్ పిల్లలు ఫోన్ ఇచ్చిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. మరి ఈ సమావేశంలో పాల్గొన్న దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కార్యక్రమాలు 200 యూనిట్లు కానీ 200 యూనిట్లు కానీ కరెంట్ ఫ్రీ ఇవ్వడం కానీ, ఫ్రీ బస్ కానీ, ఇప్పుడు ఎవరైతే పేదలకు ఇండ్లు ఇస్తున్నారో 5 లక్షల మంజూరు చేస్తున్నారు. రేషన్ కార్డులు కానీ ఇవన్నీ గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వంలో రేషన్ కార్డులు సంజయ్ కుమార్ సార్ నాయకత్వం జరిగింది. ఇంకా ఏవైతే మన కొన్ని సంజయ్ కుమార్ సార్ ఇందిరమ్మ ఇల్లు 300 ఇల్లు రైతులు ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని రావాల్సి ఉంది, వస్తాయి. సెకండ్ విడత కూడా ఇంకా నెక్స్ట్ మంత్లో ఉంది. మనమందరం కూడా ప్రతి కార్యక్రమానికి నాయకులు రావడం కాదు, ప్రజలు రావడం ఇంపార్టెంట్. అది మనం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఏ ప్రోగ్రామ్ కానీ ప్రజలు మోటివేట్ చేసి ప్రజలు కానీ నోటితో ఏ మాటలు అయితే ఉన్నాయో మరి వాళ్ళు వినాల్సిన అవసరం, బాధ్యత మనకు ప్రతి కార్యకర్త నాయకుల మీద ఉంటుంది. కాబట్టి రోజుల్లో అందరం టీమ్గా ఏర్పడడం, రైతుల మండలంలో పూర్వ వైభవాన్ని తీసుకెళ్తాం. ఈ యువత అనేది ముఖ్యం. కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఒక పార్టీ ప్రెసిడెంట్ గా నేను ఖచ్చితంగా మీకు అండదండలు అందిస్తా. మీ అందుబాటులో ఉంటా సత్యంగా వారి ప్రోత్సాహంతో ఖచ్చితంగా ఉండి మన ముందుకు పోదామని ఆశిస్తూ మీరందరూ కూడా సుమారుగా ఇప్పుడు 60 మంది మీరు పనిచేయడానికి సిద్ధపడము ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా మరి ఉన్నటువంటి మాకైతే మాలాంటి వాళ్ళకైతే చాలా సంతోషం అనిపిస్తున్నది. కాబట్టి మీ అందరికీ మరొక్కసారి నేను స్వాగతం పలుకుతూ మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నా. ఐచ్ఛికంగా రావడం అనేది, ఎవరి ఒత్తిడి లేకుండా రావడం అనేది ఒక గొప్ప అంశం. భవిష్యత్తులో కూడా ఎవరి ఒత్తిడికి తలొగ్గకుండా మీరు ఆత్మాభిమానాన్ని పెంచుకుంటూ ఈ పార్టీలో పనిచేసి మరి సారును గట్టిగా బలపరచవలసినటువంటి అవసరం మనందరికీ ఉన్నదని తెలియజేస్తూ తప్పకుండా మీకు అండగా ఉంటా, మీ కష్టాల్లో పాలు పంచుకుంటా, అన్ని రంగాల్లో మీ ముందు వరుసలు సమాజంలోనే మీ ముందు వరుసలో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు అన్న సంజయ్ అన్న గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రథసారథులు, అదేవిధంగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి మా సోదరులు అందరూ కూడా హృదయపూర్వక కాంగ్రెస్ పార్టీకి స్వాగతం పలుకుతా. సోదరులారా, స్నేహితులారా,
నేను కూడా గత 30-40 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో పుట్టినా, కాంగ్రెస్ పార్టీలో ఈరోజు పెరిగినా, కాంగ్రెస్ పార్టీలో మీ ముందు వచ్చి మాట్లాడుతున్నా. కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ తల్లి అంటే దళితులకు తల్లి. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఎట్లనో కాంగ్రెస్ పార్టీ దళితులకు ఆ రకంగా. ఆ రోజు ఇందిరాగాంధీ గారు మనకు కూడు గుడ్డ విద్య వైద్యం సౌకర్యాలు కల్పించిందని కాంగ్రెస్ పార్టీ. అలా అనుమానం లేదు. ఇప్పటికి కూడా రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఇందిరమ్మ ఇల్లు లేనటువంటి ఇల్లు ఎక్కడ లేదు. అన్ని దేశంలో ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. వాళ్ళందరూ కూడా పార్టీలో చేస్తున్న సందర్భంలో పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. ఈరోజు ఒక మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ పార్టీ బలోపేతాన్ని కూడా కలిసి పనిచేస్తున్నాం. మీ అందరూ తెలుసు, మొన్నటి మున్సిపల్ ఎలక్షన్లోనే నేను కాంగ్రెస్ పార్టీకి నిలబడ్డ అభ్యర్థులకు అవుట్ రైట్గా పనిచేసాను. అయినా కానీ కొందరు మాట్లాడుతుంటారు షోలో పార్టీ తెలియదు అంటే వాళ్ళకి ఏదేందో తెలుస్తలేదు, అది ప్రాబ్లం. ఉదాహరణకు యూరియా గురించి అదేందో యాప్ రైతులను తిప్పలు పెడుతున్నారు. అసలు ఆ రైతులకు యూరియా యాప్ మొదలు పెట్టింది కేంద్ర ప్రభుత్వం కూడా అనే సంగతి కూడా మరి వాళ్ళకి తెలియదు. అదే ఇది కేంద్రం పైసలు అంటుంది. అసలు అది ఎన్నొస్తాయి, ఏడికెళ్ళి వస్తాయని కూడా ఆలోచన చేయలేదు. ఇవాళ మొత్తం ఉమ్మడి జిల్లాలో ఉన్న 20 మండలాలు లేదా ఈ నియోజకవర్గాలన్నీ కలిపితే 21 మండలాలు ఉంటాయి అనుకోవచ్చు. అటన్నిటికీ తిన్నచ్చినాయో ఒక్క జైతాల్ నియోజకవర్గంకు 14 దవాఖాన్లు మన దగ్గర ప్రారంభమైతే ఒకటి ధర్మపురి నియోజకవర్గం, 2 కొరటం నియోజకవర్గంలో. అంటే వాళ్ళకి తెలియదు. మీరు గెలిపించిన మీ సంజాన మీకోసం తిప్పలు పడి ఇన్ని పల్లె దవాఖాన్లు తీసుకొస్తారు. కాబట్టి రకరకాలు చెప్పుకుంటారు. మీ అందరూ ఒకటే కోరుతున్నా, పేదల పక్షపాతి ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. బడుగు బలహీన వర్గాల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వారి పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే బాగా భూస్వాములను పక్కన పెట్టి పేద రైతులకు ఇవాళ రైతు బంధు ఇచ్చింది. పేదవాళ్ళ కడుపు నిండా సన్న బియ్యం పెడుతుంది. ప్రతి పేదవాడు రైతైనా రైతు కాకపోయినా ప్రతి ఇంటికి కరెంట్ ఇస్తుంది. ఆరోగ్యం విషయంలో ఆలోచన చేసి ఇలా చాలా గొప్పగా హాస్పిటల్ నిర్మిస్తుంది. విద్య విషయంలో పేదవాళ్లకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, తెలంగాణ పబ్లిక్ స్కూల్ కావచ్చు, సామాన్య పిల్లలు చదివే సర్కార్ బలంలో ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ పాలిచ్చే కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు.